అందరూ ఉన్నారే? అయ్యో అందరం ఉన్నాం అమ్మా. అయితే నీలిమ ఎటుపోయింది? నీలిమా రాత్రి నీళ్ళు అయిపోయింది, తెలంగాణ మోసి మోసి ఇప్పుడే అనుకుంది. అయితే నీలిమ నీళ్ళ పోయింది. భారతం ఎటుపోయింది? బాత్రూమ్ లో పోయింది రాత్రి, తెలంగాణ నీళ్ళు లేకపోయి అలా నీళ్ళు లేవు. తెలంగాణ అయితే ఖాళీ ఉంటే తెలంగాణ లేదే, తెలంగాణ ఖాళీ ఉంది కాబట్టి ఇప్పుడు పోయింది. గట్లా అలాగే పోయిందా? అలాగే పోయింది. అయ్యో పేపర్ చదువుతుందమ్మా. బాత్రూమ్ లో దానికి వచ్చినా చదువు, నీకు చదువు మొత్తమే రా, నీకు ఏళ్ళు ముద్రనా. నువ్వు పోయి పేపర్ ఈ నాళ్ళు ఏమొచ్చింది ఆ నాళ్ళు ఏమొచ్చింది నువ్వు అంటే ఏమంటది, నాకు చదువురా అని చెప్పి ఇచ్చేది. అందుకని బాత్రూమ్ కోసం బొమ్మ తిరమర వేసుకుని బొమ్మ చూసుకుంటూ ఇడ ఒగ్గోళ్ళు గొడ్లం పెడతారు చూడనీకి వచ్చిందమ్మా. చూడనీకి వచ్చిందంట. అయితే మరి నువ్వేం చేస్తున్నావు? అయ్యో నేను ఇసురావుతో ఇళ్ళకి వస్తున్నాయి. అట్లా కాదే పాలి అయితే ఇసురావుతో ఇళ్ళకి ఎట్లకి వస్తున్నా అంటావు. ఆ ఇసురావు తీసి పక్క పెట్టి ఇల్లు చూసుకొస్తున్నా. ఇల్లు అయితే ఇంకేం చేస్తున్నావు? పొయ్యిలపూడి తీసి ఇంటికి వస్తున్నా. అట్లా కాదే, ఆ పొయ్యిలపూడి తీసి ఇంటికి పెంటలో వస్తున్నా. సరే కానీ అక్క నువ్వు అందరికన్నా బద్దదాని నువ్వేం చేస్తున్నావే? ఆ పెద్దదాన్ని పేరు చెప్పిందండి మీకే నష్టం. అయితే ఏం చేస్తావంటవా? ఏం చేస్తావంటే నేను రోడ్ల పేరు తీసి నోట్ల వస్తున్నానే. పాడుగా రోడ్ల పేరు తీసి నోట్ల వస్తే ఎట్లా ఉంటది? రోడ్ల పేరు తీసి నోట్ల వస్తే ఏమైతుంది? రెండు కన్ను పోతాయి. అయితే సచ్చాన పోనం కాబట్టి పొట్లం పెడుతున్నాం అమ్మ. పొట్లం పెడుతున్నారు. అయితే ఒగ్గోల పాట అయిపోయింది, కుంటాడిలో పాట పాడాలంటావు. ఇంటాడిలో మంచిగా పాట పాడాలి. ఒగ్గోల పాట అయిపోయింది. ఇంటాడిలో ఎవరు పాడాలి. ఎందుకు వాడాలి? ఇంటాడిలో ఎందుకని వాడాలంటే ఈ అన్న పండుగ అంతా అయిపోయినాక ఇక సీర పాలితే సీర మట్టుకోతుంది కాబట్టి అయితే లోకల్ బస్ ఏమో ఏమైంది ముంచి ముంచి మంచి సీతం అంటున్నావు. మంచి సీతం కాదు, కళ్ళు సీతం అంటున్నావు. కళ్ళు దాకా కొట్ల పెడితే ఏమైంది? కళ్ళు పోతాయి. రెండు కళ్ళు పోతాయి. కళ్ళు పోతే కలియోగం మునిగినట్టు ఆయన మంచిదే. కళ్ళు పోతే ఎందుకు? రేవంత్ రెడ్డి 4000 పింఛని, ఈ దగ్గర బల్కంపేట ఉన్నది, ఆడ మంగళవారం పోతే ఆడ 4000, వారం వారం తిరగవచ్చు. సికింద్రాబాద్ పోతే ఆడ మాంకలమ్మ గుడి వచ్చే బోనాలు
జూబ్లీస్ పెద్దమ్మ గుడి ఇవన్నీ ఫ్రీ బస్సులు మళ్ళీ పోతే ఫ్రీ బస్సు ఆధార్ కార్డు చూపెట్టాలి బస్సు ఎక్కడ పోవాలని రావాలి ఫుల్ కట్టమంటావు 50,000 పింఛన్ వస్తాయి అయితే కళ్ళు పోతే కళ్ళు యోగం మునిగినట్టు బిడ్డ కళ్ళు లేని బతుకు వెళ్దాం బతుకు కళ్ళు ఉండాలి మంచి ఇవ్వరమ్మ అయిపోయింది ఇప్పుడు ముత్తైదు అందరూ బస్సు వేసి రాలే కొద్దిగా బస్సు వేసి రాలే ఇద్దరు మాత్రం ఉంచుకోరని బిడ్డను ఊరోళ్ళకియ్యా సాగులోళ్ళకియ్యా అట్లా నీ పిల్ల ఫ్రీగా ఉందా అయ్యా అందరు మంచి పెడతాను అట్లా కాదయ్యా అయితే అయితే మా మేనగోడలని నేను చేసుకున్నా మా కొడుకు చేసిన బిడ్డ మేనగోడలని చేస్తే ఏం చేస్తున్నా అనుకున్నావు 20 లక్షల కట్నం తెచ్చింది ఎల్ఈడి టీవీ తెచ్చింది 25 కిలోల బంగారం 25 కిలోలే 25 కిలోల ఎండి అయితే మీదికని కిందికి వేసుకున్నది బంగారం కిందికని మీదికి బిడ్డ ఇష్టమే ఇష్టపురం ఇక అయితే మారుతి కారు వెళ్తే దీపావళికి హెలికాప్టర్ బండి తెచ్చారు బిడ్డ అల్సర్ బైక్ అల్సరేమో అల్సర్ నొప్పి మామూలు కూకి అల్సర్ బండి అయితే అల్సర్ బండి పల్సర్ బండి ఇవన్నీ పెట్టిరు బిడ్డ అయితే ఏం చేస్తాం అనుకున్నావు సోఫా సెట్ కాలు మీద కాలేసుకుంటే బిడ్డ నైట్ 12 గంటల దాకా చూస్తుంది టీవీ మోతాదు పెట్టుకొని అయితే ఏమేమి సీరియల్ చూస్తా అనుకున్నావు కొడుకు పిల్లమా మొగలికి రేకులు ఇంటికి రేకులు ఉంటాయి కానీ మొగలికి రేకులు ఉంటాయి మొగలి రేకులు బిడ్డ ఇక ఇంకేమన్నా అంటే ఆడోళ్ళకి పిల్లలకి రేకులు అంటాడు అయితే ముద్ద బందారం ఇవన్నీ సీరియల్ చూస్తుంది ఇక నేనేం చేస్తా అంటే మా కోడలు చూస్తున్నా బిడ్డ నేను ఏం చేస్తా అంటే నాకేమో ఉత్తరా రిమోట్ వంట రూమ్ లో పోతా ఆ కిటికీలకి తొంగి చూస్తా బిడ్డ అయితే 12 గంటల దాకా లేవది చూస్తుంది ఇక పొద్దుగల్లా అస్సలే లేవది ఇక లేవరేమే చేసుకోరేమే అంటే ఏమంటది ఇక లేవరేంటే
జగపతి బిడ్డ కాబట్టి నేనే వస్తా ఏంది నా కోడలకు ఏంటిది అది చాయ్ బిడ్డ బిడ్డ కాపీ కాబట్టి నేనే వస్తా పండుకోనగానే నొక్కుతూనే ఉంటా మళ్ళీ ఏంటిది ఆకిలి బిడ్డ ఏమంటే ఏమేమి ఆకిలి నూకం ఏంటంటే ఏలేదో 20 లక్షల కట్నం అంటది ఒక్కసారి నా దూప తీరుతుంది అందుకే బిడ్డ మా కోడలు ఏమన్నా కట్నం చేస్తారో పిల్లలు కట్టుంటది కట్నం లేని పిల్లలు ఎట్లుంటే చెప్పన్నా అత్త మామ సేవ చేస్తది మొగని సేవ చేస్తది మామ సేవ చేస్తది నలుగుట్ల ఎట్ల మీదకోనా కట్నం ఎదుర్కొంటది కట్నం తెచ్చిన పిల్ల గర్ర ఎక్కువ ఉంటది అంతేనాక కట్నం కాదు ధనం కన్నా గుణం మిన్న ధనం ఏం పని చేస్తుంది గుణం మంచిగా ఉండాలి అందరితో కలిసిమెలిసి మాట్లాడాలి అందరితో మంచిగా ఉంటేనే అంటే ధనం కన్నా గుణమే మిన్నాం ధనం ఏం పని చేస్తుంది ధనం దండగ దోసాల పలవుతుంది గుణం ఉంటే ఎప్పటికైనా పని చేస్తుంది గుణం ఏమున్నా కానీ ధనం ఏం పని చేయదు గుణమైన పిల్లలు చేసుకున్నామా ధనం తెచ్చే పిల్లనా చేసుకోవాలి మీకు ఆపద ముందే కట్నాలు ఎక్కువ ఉంటాయి ఎంత ఉంటాయి రిటర్న్ పెడతారు కదా పిల్లకే రిటర్న్ పెడతారు కదా పెట్టాలి కానీ 50-60 లక్షలు పెడతారా సోమత వాటి కదా అయితే ఇవాళ రేపు కాకపోతే మీ దాంట్లో పిల్లలు చాలా తక్కువ దొరకరు చూడంగా 30,000-40,000 దొరుకుతారు వాస్తవం జగపతి